ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఈవినింగ్ స్నాక్ కోసమని పానీపూరి చేసా. చాలా మనసు అవుతుంది చేసుకోవాలి అనుకుని, కానీ ఈ రోజుకి వీలైంది అనమాట. పానీపూరి మనం ఇంట్లోనే చేసుకొని తిన్నాం అనుకోండి, ఆ యొక్క ఫీల్ వేరుగా ఉంటుంది. ఈ యొక్క పానీపూరి కావాల్సింది పూరి మనమే చేసుకోవచ్చు, దానికి కావాల్సిన వాటర్ చేసుకోవచ్చు, స్టఫింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అవి మనకు తగినట్టుగా మన టేస్ట్ తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకుని వాళ్ళకు చిన్న సైజులో, మనకు పెద్ద సైజులో చేసుకోవచ్చు. మనకు వేసుకోవడం కోసం ఆనియన్స్, పిల్లల కోసం క్యారెట్ వేయచ్చు. కొంచెం హైజీనిక్గా చేసుకోవచ్చు అనమాట. స్పైసీ కూడా కొంచెం నార్మల్ స్పైసీనెస్ చాలా బాగుంది అనమాట. ఫస్ట్ నోట పెట్టుకోగానే నోట తలుచుకున్నట్టుంది, గుండెలో తట్టుకున్నట్టు అయింది. అందుకని ఒక బుక్క వాటర్ తాగేసి తినేసి చాలా యమ్మీగా ఉంది. మేమైతే పానీపూరి ఇంట్లో చేసిన రోజైతే డిన్నర్ కూడా పానీపూరిని అనమాట. మీలో ఎంతమంది పానీపూరిని డిన్నర్ లాగా తింటారు? కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోదు. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఏదైనా మనకు కడుపు నిండుగా తినొచ్చు. అది మనకు నచ్చిన పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేటువంటి ఐటెం ఏదైనా ఉంది అంటే ఫస్ట్ నెంబర్లో ఉండేది పానీపూరి, అంతే కదా.